అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 8. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని. అపోస్తుల కార్యములు 23:1. ఒక దినమున పంజాబులో ఒక ఉన్నతాధికారి నా యొద్దకు వచ్చి నాతో, నా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షమున క్షమాపణ అడుగుము అని చెప్పాను. కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి, మీ అధికారి ఈ ఉదయమున నిన్ను కోప్పడను కదా, అతని పక్షమున నిన్ను క్షమాపణ అడుగుమని నాకు చెప్పెను అని చెప్పి తిని. ఆ అబ్బాయి, నేను అతని పనివాడను, అతడు నన్ను కొట్టవలనని కొట్టవచ్చును, అతనికి నా మీద సర్వాధికారం ఉన్నది అనెను. కానీ ఆ అధికారి, కాదు, నేనొక క్రైస్తవుడను, నీ మనసు గాయపరచు హక్కు నాకు లేదు, దయచేసి నన్ను క్షమించుము అని పలికెను. కొన్ని సంవత్సరముల తర్వాత అమృత్సర్లో నేను ఆ ఊడ్చే అబ్బాయిని కలుసుకుంటుని. నీవు తిరిగి జన్మించితివా అని నేను ప్రశ్నించగా అతడు ప్రకాశమానమైన ముఖముతో తిరిగి జన్మించి తిని అని చెప్పాను. నేను, నీవెప్పుడు తిరిగి జన్మించితివి అని అడుగగా, నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడి తిని. ఒక తెల్ల దొర ఆ విధంగా క్షమాపణ అడుగుట నేనెప్పుడూ వినలేదు అని చెప్పాను. ఆ అధికారి మాటలు ఆ ఊడ్చే అబ్బాయి హృదయమును తాకినవి. క్రైస్తవుడు అనగా ఏమో అతనికి తెలిసింది. నీవెవరి ఎడలనైనా మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసిన ఎడల, అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ, దయచేసి క్షమాపణ అడుగుము. అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ₹1 అడిగి తీసుకొనెను. నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోతుని. ఒక దినము నాకు ₹1 మనీ ఆర్డర్ ద్వారా వచ్చింది. అతడు అందులో ఈ విధంగా రాశాను, దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చును, నేను కూడా మర్చిపోతుని, కానీ దేవుడు నాకు జ్ఞాపకం చేసెను, నా మనస్సాక్షి నన్ను బాధ పెట్టినది, కాబట్టి నేను నీకు ఈ ₹1 పంపించుచున్నాను. అతడు నా పాఠశాలకు చెందినవాడు గనక నేను సంతోషముగా ఇచ్చి తిని. చిన్న పొరపాటు విషయంలో కూడా మనం సరిచేసుకుంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము. నీవు అప్పు చేసిన ఎడల స్వేచ్ఛగా ప్రార్థించుట కష్టమగును. ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయును. నీవు సంగతులు సరిచేసుకుని ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలవు. నీకు నీ దేవునికి మధ్యలో ఏది లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యం ఎడల ఆసక్తి, ప్రార్థన, దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు. నీవు దేవుని వాక్యమునందు ఆనందించి ఆయన స్వరమును వినగలవు. మరియు మనం ఈ విధంగా చెప్పగలిగి ఉండవలను, యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఏ సమయంలోనైనా రావచ్చు, నేను సిగ్గుపడవలసింది నాలో ఏదీనూ లేదు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి. 1 యోహాను 2:28. మీ మనస్సాక్షి నిర్మలముగాను మీ హృదయము పవిత్రముగాను